విడాకులు ఇవ్వకుండా మరొక వివాహం చేసుకున్న భర్తపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భార్య మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం మండలం పెద్దపట్నంకు చెందిన బుంగా రామ్ చరణ్ కు గుడ్లవల్లేరు మండలం డోకిపర్రుకు చెందిన సురేఖతో 2020లో వివాహమైంది. పెళ్లి నాటి నుంచి రామ్ చరణ్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఇతర మహిళలతో అక్రమ సంబంధాల నేపథ్యంలో తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆమె ఫిర్యాదులో వివరించారు. తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్నాడన్న సమాచారంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. తనతో పెళ్లి కాకముందు కూడా వేరొక మహిళతో రామ్ చరణ్ కు వివాహమైనట్లు ఆరోపించింది. మా ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి తను తాగడం, నన్ను చిత్రహింసలు పెట్టడం, వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఇలా చేశాడని నాకు తెలిసింది. తర్వాత నాకు వచ్చిన అబార్షన్ కూడా నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేపించేశాడు. ఇలా వేరే అమ్మాయిలతో మాట్లాడడం తెలియడం వల్ల మళ్ళీ రీసెంట్ గానే ఒక అమ్మాయితో అదే ఊరు పెదపట్నం గ్రామం అమ్మాయినే భారతి అనే అమ్మాయిని మందపాటి భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి నేను పెదపురిపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు పిలిచారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను ఇలా ఫస్ట్ భార్యనని చెప్పడానికి వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు, కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రాత్రి వాళ్ళిద్దరికి మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు వాళ్ళని పంపించేశారు పక్కకి. నన్నే కాదు, భారతీనే కాదు, అంతకు ముందు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడని, పెళ్ళైన అమ్మాయితో కూడా ఇలా వెళ్ళాడని నాకు తెలిసింది. నేను ఇలా సైలెంట్ గా ఉంటే ఇలా వేరే అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అయిపోతాయి. కఠినంగా ఈ అబ్బాయి పై చర్యలు తీసుకోవాలని, నాకు పోలీసు వారు న్యాయం చేయాలని, ఆ అబ్బాయితో నాకు డైవర్స్ ఇప్పించాలని కోరుతున్నాను.